దసరా పండుగ సందర్భంగా కార్ల అమ్మకాలకు జీఎస్టీ 2.0 నుంచి మంచి బూస్ట్ వచ్చింది. కార్ల మోడల్ను బట్టి 60,000 నుంచి 2 లక్షల వరకు ధరలు తగ్గినట్లుగా షోరూమ్ యజమానులు చెబుతున్నారు. జీఎస్టీ తగ్గింపు దసరా పండుగ నేపథ్యంలో ఈసారి కార్ల అమ్మకాలు గత సంవత్సరాలతో పోల్చుకుంటే భారీగా పెరిగేటట్లు డీలర్లు చెబుతున్నారు. కంపెనీల డిస్కౌంట్లు, జీఎస్టీ తగ్గింపుతో కార్ల కొనుగోళ్లు ఏ విధంగా ఉన్నాయో మా ప్రతినిధి రమేష్ మరింత సమాచారం అందిస్తారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ 2.0ను తీసుకొచ్చింది. దసరా ముందు ప్రజలకు కానుకగా జీఎస్టీ 2.0 తీసుకొచ్చిన నేపథ్యంలో గతంలో ఉన్నటువంటి వెహికల్స్పై జీఎస్టీ భారీగా తగ్గింది. ఈ మేరకు కస్టమర్లు కూడా ఆ ప్రయోజనాన్ని అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా దసరా సీజన్ కావడంతో వాహనాలను కొనుగోలు చేయడానికి ప్రజలు కూడా మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి కస్టమర్ అడ్వైజర్ శ్రీకాంత్ ఉన్నారు. సార్ చెప్పండి, జీఎస్టీ 2.0 తర్వాత ముఖ్యంగా ఈ వెహికల్స్ పై ఏ మేరకు జీఎస్టీ తగ్గింది? గతంలో ఎంత పర్సెంటేజ్ ఉండేది, ఇప్పుడు ఎంత పర్సెంటేజ్? నా పేరు శ్రీకాంత్ అండి, నమస్తే. నేను ఇక్కడ నుంచి 2 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను. గతంలో ఉన్న జీఎస్టీ అయితే వచ్చేసరికి మనకి 28% అనేది జీఎస్టీ అనేది ఉండేది ఎక్స్ షోరూమ్ ప్రైస్ పైన. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం కస్టమర్లకు బెనిఫిట్ ఇవ్వడానికి కానీ బయర్స్కి బెనిఫిట్ ఇవ్వడానికి కానీ మనకి 10% అనేది రిడ్యూస్ చేయడం జరిగింది, ఇంక్లూడింగ్ సెస్తో పాటు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి బిలో 4 మీటర్ ఉన్న వెహికల్స్కి మనకి 18% జీఎస్టీ అనేది కలెక్ట్ చేయడం జరిగింది. అదే నిన్న రీసెంట్గానే 22 నుంచి మనకు అప్లికేబుల్ అమల్లోకి అయితే రావడం జరిగింది కదా. దాన్ని బట్టి కస్టమర్స్కి కూడా దసరా సీజన్ ఆ రెండిట్లో కలుపుకొని మొత్తం ఫ్లో పెరగడం జరిగింది బాగానే. అంటే ఇప్పుడు మామూలుగా జీఎస్టీ తగ్గిన తర్వాత మనకు టాటా కంపెనీ నుంచి ఎక్కువ ఏ వెహికల్స్కు డిమాండ్ ఉంటుంది? ఎక్స్యూవీ కానీ ఎస్యూవీ మోడల్స్లో కానీ? ప్రజెంట్ ఎస్యూవీ మోడల్స్లో మనకి ఏవైతే బిలో 4 మీటర్ వెహికల్స్ ఉంటాయి, అంటే ఆటోమొబైల్ వచ్చేసరికి సెగ్మెంట్ బిలో 4 మీటర్ వెహికల్స్కి అనేది పర్సెంటేజ్ 10% తగ్గడంతో దానిపైన ఎక్కువ ఫోకస్ అనేది ఉంది కస్టమర్లది. చిన్న వెహికల్స్ ఏవైతే ఉంటాయి, ఎంట్రీ లెవెల్ వెహికల్స్ కానీ ఎస్యూవీ సెగ్మెంట్లలో కూడా ఎక్కువ మట్టుకు అయితే ఫ్లో పెరిగింది కస్టమర్లది. సేల్ కూడా దసరా కాబట్టి ఆఫర్స్ అవి ఉంటాయి, ఖచ్చితంగా బెనిఫిట్ని కస్టమర్లు మాత్రం యూజ్ చేసుకుంటున్నారు. అంటే మామూలుగా ఈ సీజన్లో మీకు వచ్చేసి ఆ దసరా సీజన్లో జనరల్ మంత్స్లో ఎంత యూనిట్స్ డిమాండ్ ఉంటుంది? ఇప్పుడు దసరా సీజన్ కానీ 2.0 జీఎస్టీ 2.0 వచ్చిన తర్వాత డిమాండ్ ఏ మేరకు పెరిగింది, నెంబర్స్ ఆఫ్ యూనిట్స్? ప్రజెంట్ ఇక్కడ నుంచి అయితే నార్మల్ మంత్లోనే 60-70 వెహికల్స్ వెళ్తాయి. అది మాక్సిమం ఫెస్టివల్ సీజన్ అయితే 100 అబోవ్ అయితే వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మనకి ఆర్డర్లో ఉన్న వెహికల్స్ కూడా ఉన్నాయి. కొన్ని జీఎస్టీ దానికోసం ఆగి ఇప్పుడు కస్టమర్ ఫ్లో పెరిగి వెహికల్స్ అవైలబుల్ లేకపోవడం కూడా జరుగుతుంది. అంటే కొంచెం జీఎస్టీ కూడా 2.0 సవరణలు కొంచెం ఆలస్యంగా జరిగింది. దసరా కొన్ని రోజుల ముందే ప్రకటించింది. కొంచెం ముందు జరిగితే మంచి డిమాండ్స్ వచ్చే అవకాశం కూడా ఉన్నట్టుగా అనిపిస్తుంది. నిజమేనా ఈ మాట? నిజమే. అంతకుముందు మనకి ఆగస్టు 4కి అనౌన్స్ చేశారు జీఎస్టీ బెనిఫిట్స్ కస్టమర్కి వస్తాయని చెప్పేసి. ప్రజెంట్ అయితే మనకి 22 నుంచి అమల్లోకి తేవడం ద్వారా కస్టమర్లు దానికోసం వెయిట్ చేసి ఆ బెనిఫిట్ని యూజ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు అనమాట. ఇప్పుడు అయితే మనకి 22 నుంచి ఫ్లో ఉంది, కాకపోతే అవైలబుల్ ఉన్న వెహికల్స్ మాత్రం మాక్సిమం పిక్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఫ్లో అంతా అదే కస్టమర్స్ మొత్తం. అంటే అమౌంట్ పరంగా చెప్పండి, మినిమం ఏ రేంజ్ నుంచి మాక్సిమం ఎంత వరకు కూడా కస్టమర్ బెనిఫిట్ అవుతుంది జీఎస్టీ తగ్గిన తర్వాత? మినిమం 60-70,000 నుంచి ఆల్మోస్ట్ 1,50,000 వరకు బెనిఫిట్ ఉంది కస్టమర్లకి, డిపెండ్స్ ఆన్ వెహికల్స్. ఇది టాటా మోటార్స్ సంబంధించి షోరూమ్కు సంబంధించినటువంటి కస్టమర్ అడ్వైజర్ శ్రీకాంత్ చెప్తున్నటువంటి మాట. మినిమం 60,000 నుంచి కూడా దాదాపు 1.5 lakh వరకు మోడల్ను బట్టి కూడా జీఎస్టీ బెనిఫిట్స్ అయితే కస్టమర్కి అందుతుంది. నేరుగా కస్టమర్కు బెనిఫిట్ అందడం ద్వారా కూడా డిమాండ్ అయితే పెరుగుతుంది. కానీ పండుగకు కొన్ని రోజుల ముందు మాత్రమే ఈ జీఎస్టీ 2.0 రావడం కొంత ఇబ్బందిగా ఉన్నది. ఏదైతే కస్టమర్ డిమాండ్ మేరకు వెహికల్స్ని అయితే ఇవ్వలేకపోతున్నట్టుగా కూడా సమస్యను అయితే ఎదుర్కొంటున్నట్టుగా ఆయన చెప్తున్నారు. కెమెరా పర్సన్ చారితో రమేష్, హైదరాబాద్.